భూమి మీదకు వచ్చి ఆకాశమునకు భూమికి మధ్య ఆయన సిలువలో వ్రేలాడి ఆయన కాచిన రక్తము ద్వారా మనుషులందరిలో ఈ వినూతనమైనటువంటి భావమంతటిని తొలగించి శర నుంచి విడిపించి దాసత్వాన్ని నుంచి విడిపించి సమాధానాన్ని కలిగించినటువంటి దేవుడు ఈరోజు నీ స్థితి గతి పరిస్థితి ఎరిగినటువంటి దేవుడు నిన్ను కూడా అలాంటి స్థితిలోనికి దేవుడు తీసుకువచ్చును గాక. శారీరకంగా విఫలమైపోయాడు యోబు. ఇక నాకు తగ్గదు అనుకుంటున్నాడు, ఇక నాకు స్వస్థత కలుగదు అనుకుంటా ఉన్నాడు. దేవుడు స్వస్థపరిచేవాడు. దేవుడు ఆయన ఆశను విఫలపరచకుండా సఫలము చేసినగా. విఫలమైపోయావా? నీ కలిగినటువంటి ఆ శరీర బాధను బట్టి, రోగమును బట్టి, అస్వస్థతను బట్టి, శరీరానికి పట్టిన దుర్గుణాన్ని బట్టి, శరీరానికి పట్టిన లోపాన్ని బట్టి నాకు ఇంకా ఆశ లేదు అనుకుంటున్నావా? ఎదగలేను, ప్రార్థించలేను, ప్రయాసపడలేను, పరిగెట్టలేను, స్తుతించలేను, నీ కలిగిన శరీరానికి కలిగిన గాయాన్ని బట్టి మందిరానికి వెళ్ళలేను, ఆరాధన చేయలేను, ఇంతే, ఆరిపోయింది, పడిపోయాను, చెదిరిపోయాను, చితికిపోయాను అనుకుంటున్నావా? లేదు, నీ గాయాన్ని పోడ్చగలిగిన వాడు సర్వశక్తి కలిగిన దేవుడు. నీ పరిస్థితి అంతటిని సమాధానపరచగలిగిన వాడు. ఆయన నీకు స్వస్థత ఇస్తాడు. ఆయన నీ శరీరానికి పట్టిన ప్రతి లోపాన్ని తొలగిస్తాడు. ప్రతి దయ్యపాత్మ నుంచి విడిపించగలిగిన దేవుడు యోబు జీవితంలో అద్భుతం చేసి ఆ శారీరకంగా విఫలమైపోయాను అనుకుంటున్న యోబును శరీరములో స్వస్థత